Hello viewers, welcome to my channel Arif's Audiology. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే ఈరోజు చాలామంది పుట్టుకతోనే వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక కొత్త శాస్త్రీయంగా కొత్త చికిత్స అనేది అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక శాస్త్రీయంగా చూసుకుంటే మనం యూకే అండ్ యుఎస్ఏలో ఒక 10 years నుంచి దాదాపు 10 years నుంచి దీనిపైన ఒక రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ పేరు ఏంటంటే, ఆ చికిత్స పేరు ఏంటంటే జీన్ థెరపీ. జీన్ థెరపీ అనేది ఎప్పటి నుంచో రీసెర్చ్ అంటే శాస్త్రవేత్తలు దీనిపైన పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఒక వారం ముందే మనకు తెలిసింది ఏంటంటే ఈ పరిశోధన సక్సెస్ఫుల్ అయిందని తెలిసింది. సో దీని గురించి మనము ఈ డీటెయిల్లో ఈ పరిశోధన ఏంటి, ఎవరిపైన చేశారు, ఇంకా దీని రిజల్ట్స్ ఏంటి, ఎలా చేశారు అనేది దీని గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. సో బిఫోర్ మనము వీడియోలో వెళ్ళే ముందు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో, ఇంకా బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయలేదో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ press bell icon button to get more updates about my channel and my videos. ఇప్పుడు మనము ఈ రీసెర్చ్లో పాల్గొన్నది ఎవరు, ఇంకా ఎవరు రీసెర్చ్ చేశారంటే ఈ రీసెర్చ్లో పాల్గొన్నది ఒక చిన్న పాప. ఆమె పేరు ఏంటంటే ఓపాల్ షాండీ. ఈమె ఏంటంటే ఆక్స్ఫర్డ్ షైర్ అని ఒక యూకే నగరానికి చెందిన పాప. ఈ రీసెర్చ్ అనేది ఈ అమ్మాయి పైన చేయడం జరిగింది. ఈమె పుట్టుకతోనే వెనికిడి సమస్యతో బాధపడుతుంది. కాబట్టి ఈమెకు కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ అనేది ఒక చెవిలో, అంటే కుడి చెవిలో ఈమెకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేశారు. సో అది ఎప్పుడు చేశారు? ఒక 1 year ఉన్నప్పుడు ఈమెకు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చేశారు. అప్పుడు ఆమె ఇంప్లాంట్తో వినడం స్టార్ట్ చేసింది. అదే మీకు ఎడమ చెవిలో ఎటువంటి చికిత్స అనేది ఇవ్వలేదు. సో ఎప్పుడైతే ఎటువంటి చికిత్స ఇవ్వలేదో అప్పుడు ఏంటంటే ఈ రీసెర్చర్స్ ఏమనుకున్నారంటే మనము జీన్ థెరపీ పైన వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ లేకుండానే మనము డైరెక్ట్గా ఈ జీన్ థెరపీ ద్వారా మనము ఈ ఎడమ చెవిని కూడా నార్మల్గా వినేటట్టు చేద్దామని ఒక పరిశోధన చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే ఓపాల్ షాండీ అనే పాప, ఈమెకు 18 నెలలు అంటే 18 months ఉన్నప్పుడు ఈ చికిత్స అనేది, ఈ పరిశోధన అనేది చేయడం జరిగింది. ఓపాల్ షాండీ 18 నెలల వయసులో ఆడిటరీ న్యూరోపతి అనేది నిర్ధారించడం జరిగింది. ఈ ఆడిటరీ న్యూరోపతిలో ఏంటంటే మన ఆడిటరీ నర్వ్ నుంచి మెదడుకు వెళ్లే సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా వెళ్ళవు, కాబట్టి అక్కడ అంతరాయం కలిగింది. కాబట్టి అక్కడ ఆ టైంలో సిగ్నల్స్ అనేవి బ్రెయిన్కి వెళ్ళవు, కాబట్టి వెనుకడి అనేది ముఖ్యం. ఈ పరిశోధన అనేది కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆసుపత్రి NHS ఫౌండేషన్ ట్రస్ట్ నుండి ప్రొఫెసర్ మనోహర్ బాన్స్ నేతృత్వంలో అవుట్ ఆఫ్ జీన్ లోపాన్ని సరిదిద్దడానికి ఓపాల్కి జీనోథెరపీ చేశారు. ఓపాల్పై జరిపిన చికిత్స జీన్ థెరపీలో ఒక నిరపాయమైన వైరస్ AAV1 ను ఉపయోగించి లోపం ఉన్న జీన్ స్థానంలో పనిచేసే జీన్ను ఈ నరంలో చేర్చడం జరిగింది. ఈ చికిత్స సమయంలో ఆమెను సాధారణ అనస్థీషియా కింద ఉండి కుడి చెవిలో ఈ వైరస్ ను చేర్చారు. చికిత్స తర్వాత 4 వారాల్లోనే ఓపాల్ శబ్దాలను ప్రతిస్పందించడం జరిగింది. సో 24 వారాల తర్వాత ఆమె శబ్దాలను చక్కగా వినగలిగింది. ప్రొఫెసర్ బాన్స్ చెప్పారు ఏంటంటే ఈ ఫలితాలు చాలా అద్భుతమైనవి, ఇవి సాధారణ వినికిడి స్థాయికి చాలా సమీపంలో ఉన్నాయి. కాబట్టి ఈ చికిత్స ఓపాల్ వినికిడి సామర్థ్యాన్ని సాధారణ స్థాయికి తెచ్చింది మరియు ఇది ఇతర పిల్లలకు ఆశాభావంగా ఉంది. ప్రస్తుతం ఈ పరిశోధన యూకే, USA, స్పెయిన్లో 3 భాగాలుగా జరుగుతుంది మరియు ప్రతి చిన్నారికి 5 ఏళ్ల పాటు అనుసరించనున్నారు. సో ఈ జీన్ థెరపీలో చికిత్స పద్ధతి ఎలా ఉందంటే ఓటోఫ్లోరిన్ జీన్ లోపం అనేది గుర్తించిన తర్వాత నరంలోకి జీన్ థెరపీ ఇంజెక్షన్ చేయడం జరిగింది. ఇది జన్యుపరమైన చెవిటి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇంకా అనుసరించిన ఫలితాలు ఏంటంటే ఓపాల్ చిన్న శబ్దాలను స్పందించడం ప్రారంభించింది. అంతేకాకుండా తన తల్లిదండ్రుల మాటలను కూడా వినగలిగింది. ఈ చికిత్సలో ఆమె సాధారణ జీవితాన్ని గడుపుతుందని వైద్యులు ఆశాభావంగా వ్యక్తం చేశారు. సో ఈ భవిష్యత్తులో ప్రణాళికలు ఏంటంటే తదుపరి దశల్లో కూడా ఇతర పిల్లలపైన ఈ జీన్ థెరపీ చేయడం జరుగుతుంది.
సో ఇది శాస్త్రీయ పరిశోధనలో ఒక కొత్త అధ్యయనంగా భావిస్తున్నారు. సో దీనివల్ల ఒక లక్షలాది పిల్లలు ఎవరైతే వినికిడి సమస్యతో బాధపడుతున్నారో, పుట్టుకతో వినికిడి సమస్య ఉందో, ఇలాంటి వాళ్ళకు చాలా ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానం, సరికొత్త చికిత్సా విధానం. కాబట్టి ఈ జీన్ థెరపీ అనేది తొందరలో మన ఇండియాలో కానీ మన అక్రాస్ ద ప్రపంచంలో కానీ మనకు అందుబాటులో తొందరగా రావాలని నేను ఆశిస్తున్నాను. సో మీరు కూడా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇటువంటి అప్డేట్స్ మేము ఇస్తూ ఉంటాం. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.